गुरुभ्यो नमः। श्रियः कान्ताय कल्याण निधये निधयेर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः। श्री गोविंद गोविंद गोविंद। आद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराहक्षेत्रे वेंकटाचले श्री श्रीनिवासस्वामिनः दिव्यसन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्यां देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं मम ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోండి. మీ యొక్క భార్య పేరు చెప్పుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను చెప్పుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवासस्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षण सिद्ध्यर्थम
లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. కలౌ వెంకటనాయకః తిరుమల దివ్యక్షేత్రములో స్వయం వ్యక్తంగా రూపములో అవతరించి భక్త సులభుడైనటువంటి పరమదైవం ఎవరు అనంటే అదుగో వెంకటేశ్వర స్వామి వారు. సాక్షాత్తు వైకుంఠములోని శ్రీమన్నారాయణుడే వెంకటాచలములో వెంకటేశ్వరునిగా అవతరించారు. స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఇప్పుడే మనకి సంకల్పాన్ని నిర్వర్తించారు. దీని ద్వారా గోత్రనామాలు కూడా ఇప్పుడే పలికించి మంటపములో స్వామివారికి ఎలా అలంకరించారో చూడండి. శోభాయమానమైనటువంటి ఆ కనువిందు చేసేటటువంటి కళ్యాణోత్సవాన్ని భక్త సులభుడైనటువంటి స్వామివారికి నిర్వర్తించేటటువంటి ఈ నిత్యోత్సవం వల్ల స్వామి కళ్యాణోత్సవ ప్రియుడు కాబట్టి షట్కాలార్చనలో భాగంగా ప్రత్యూషశ్చ ప్రభాతస్య మధ్యాహ్నాశ్చ విధే విఖనసే నమః భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వాం భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూర్భవస్వరం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం స్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణద్రవశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోవిగృహన్ ప్రతిపాదకిష్కే గృణోమి దత్తాకం సుసృగం సుశర్మాం ఇదమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేథ్యా మేథ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శుతం వరుణగే సహస్రం యజ్ఞిగాః పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యాం. ఓం వర్ణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరమావాహగామి యాదస్పతిమావాహగామి ధారాగాం వాగమావాహగామి కూర్చే సరస్వతిమావాహగామి పుష్పే ఫల్లమావాహగామి అక్షతే కాష్కపమావాహగామి తండులే రవిమావాహగామి ఆవాహితేభ్యో వర్ణాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి పుష్పేణ ఆసనం పరికల్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. వరుణాయ నమః. పుణ్యపుష్పై పూజయామి గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్తిదామహే త్వా విశ్వేశతాత్వం మహితోనుశంభో వైరాజంతే సుహృతన్నిధత్తాం ప్రేష్యామధేశో విబధానావనాదిర్గామేశస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాగినమావాహగామి తత్పత్నీం సూత్రవతీమావాహగామి వామే జగామావాహగామి సూత్రవతీ జగాసహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేన ఆసనం పరికల్పయామి. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రియతాం
प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतगः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपन्यवो जाकृवागं सस्समिन्धते विष्णोरगत्परमं पदं द्रविणोदात्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सुते द्रविणोदा वीरवतीं शन्नो द्रविणोदा रासते दीर्घमायुः भद्रं कर्णेभिशृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्त्रीरङ्गैस्तुष्टुवागं सस्तनोभिर्विगशेव देवहितैकदायुः शतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तोः अदितिर्जौर्दितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरुवीतोपव्युषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुरुवीतगत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसो वसत्यां मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदस्सवीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अप्रवन्तु कर्मरुध्यतां वृद्धिं भवन्तो अप्रवन्तु कर्मरुध्यतां वृद्धिं भवन्तो अप्रवन्तु कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्तान ऊच्चेत धातुनां महेरणागचक्षुषे यो वश्यवतमोरसस्तस्य भाजगते नः वसतीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षया गजन्वथाम् आपो जनगथातनः ओं पवमानस्व वच्चनः पवित्रेण विचर्षणिः यप्पोता स पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधिकां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा क्रतुकं वृणो यत्ते पवित्रमर्चिषि अग्ने विदतमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन चाम् इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनदे देव्या यस्के भक्वेस्तनुवो वीतपृष्ठाः तगामदन्तः सदमात्येषु वयग्स्यामपतगोर एनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेरेशुरोमगो भूः द्यावा पृथिवी पगसापगोभिः ऋतावरीत्तिगे मा पुनीतां बृहद्भिः सविदस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानेरध्येते ऋषभिः संभृतकं रसं सर्वगं सपूतमश्नाति स्वधितं मातरिश्वनां पावमानेर्यो अध्येते ऋषभिः संभृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिरमधूदकं पावमाने स्वस्त्यगनेः सुदुघाहि कृतश्च्युतः ऋषभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनते सदा तेन सहस्रधारेणां पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्र
స్తోత్రం శతోత్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదోమగం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతి సహమాపునాతు సోమస్వస్త్యా వరుణः సమీచ్గా యమో రాజా ప్రవృణాభిపునాతు మాం జాతవేదామూర్జగంత్యాపునాతు తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాగాం గాతుం యజ్ఞపదగేం దేవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జగాత భేషజం శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ప్రాచ్యాం దిశ దేవార్త్విజో మార్చయంతాం దక్షిణాగాం దిశ మాసా పితరో మార్చయంతాం ప్రతీచ్యాం దిశ గృహా పశవో మార్చయంతాం ఉదీచ్యాం దిశ్యాప ఓషధిగో వనస్పతగో మార్చయంతామూర్ధ్వాగాం దిశ యజ్ఞః సంవత్సరో యజ్ఞపతిర్మార్చయంతాం అధోధరాధరైర్నాగేభ్యో మార్చయంతాం అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాగాం నిహితోస్కిదంతో తమక్రతుం పశ్యతి వేదశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తార్చిషः సమిధः సప్త జిహ్వాः సప్త ఇమే లోకా ఏషు చరంతి ప్రాణా గుహాశగాం నిహితాः సప్త సప్తాం అతः సముద్రా గిరగశ్చ సర్వేస్మాత్ స్కంధంతే సింధవः సర్వరూపాः అతశ్చ విశ్వా ఓషధిగోరసాశ్చ ఏనైష భూతస్తిష్ఠత్యంతరాత్మా వరుణాగ్రమః విశ్వక్సేనాగ్రమః పునః పాత్యర్ఘ్య ఆచమనం సమర్పయామి వరుణాగ్రమః విశ్వక్సేనాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి యథా సుఖమిథా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాగ పునరాగమనాగ చ. నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి ఈ కలశములో ఋషులు, మునులు, దేవతలు, గంగాది సర్వతీర్థాలు, 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేశారు. అంటే ఆ జలాన్ని పవిత్రీకరణ చేసి అది పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి ద్రవ్యాలను శుద్ధీకరణ చేసి ఆ తదుపరి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా లోకమంతా సుభిక్షంగా ఉండి ఆహార పంటలు సమృద్ధిగా పండి సకాలంలో వర్షాలు పడి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి అర్చావిధిని నిర్వర్తిస్తున్నారు. స్వామివారికి భక్తితో అర్చావిధులు అన్నీ కైంకర్యాలన్నీ కూడా వైఖానస ఆగమోక్తంగా జరుగుతూ ఉంటాయి. వికనస మహర్షి ప్రోక్తమైనటువంటి వైఖానస ఆగములో చెప్పబడినటువంటి విధంగా ఈ కైంకర్యాలు షట్కారార్చన అని చెప్పి ఇందాకనే మనం చెప్పుకున్నాం. దీని ద్వారా సూర్యోదయాత్ పూర్వం కానీ అలాగే సూర్యోదయంలో కానీ మధ్యాహ్నము, అపరాహ్నము, సాయంకాలము అలాగే రాత్రికాలం కూడా భృగు సంహితలో చెప్పబడినటువంటి విధంగా మన శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇదంతా ఎందుకు అని చెప్పి మనం ఆలోచిస్తే సమస్త మానవాళికి కూడా ఈ భౌతికమైనటువంటి ప్రయోజనాల కొరకే ఈ షట్కాల పూజ అని చెప్పి ఆగమాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకయ్యా అంటే మనం ప్రత్యూషకాల పూజ అనేటువంటిది ప్రజా పశువృద్ధిని కలిగిస్తుందట. అలాగే ఉదయకాలం పూజ అనేటువంటిది జప హోమాదుల్ని కూడా వృద్ధి చేస్తుందట. మరి మధ్యాహ్నం చేసేటటువంటి అభిజిల్లగ్నములో కళ్యాణోత్సవాలు రాజరాష్ట్ర అభివృద్ధిని కూడా కలిగిస్తుందట. అలాగే సాయంకాలం పూజ చేస్తే లోకంలో పంటలన్నీ కూడా సమృద్ధిగా పండుతాయట. మరి అలాగే రాత్రికాలములో పూజ అనేటువంటిది పశు గణాభివృద్ధి అని చెప్పి ప్రయోజనంగా ఆగమాల్లో చెప్పబడింది. అందుకే స్వామివారికి కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగే విష్ణుర్చన నవనీతం అనేటువంటి వైఖానస సంహిత స్వామి యొక్క పంచబేరాల గురించి కూడా తెలియచేస్తూ ధ్రువంతే గ్రామరక్షార్థం అర్చనార్థంతు కౌతుకం స్నానార్థం స్నాపనం ప్రోక్తం ఉత్సవార్థమధోత్సవం బల్యర్థం బలిబేరంచ పంచబేరాన్ ప్రకల్పయేత్. ఇదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని ముగించి ఆ తదుపరి స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నారు. అదిగో చూడండి, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భక్తితో స్వామివారికి ఏది సమర్పించినా కూడా ఆయన ప్రీతితో స్వీకరిస్తాడు. అదిగో అనంతుడిని, ఆదిశేషుడిని కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు దీక్షాకంకణ ధారణ కార్యక్రమంలో. సభక్తికంగా వీక్షిద్దాం. ఒక దేహానికి ఎలాగైతే పంచప్రాణాలుంటాయో
అలాగే తపసోజిహత్తాం స్వయంభురక్రే మృతగే మృతాగాం ఓం శేషమావాహయామి సాత్శీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి శేషాయ నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి ఆచమనం సమర్పయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు హరి ఓం స్వస్తి నో విమీతామశ్వినా భగస్వస్తి దేవ్యతిరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుపప్రవామహే సోమం స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధా మనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్తతాఘ్నతా జానతా సంగపేమహి స్వస్తిగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్స బృహత్యశో నావమివారుహే మాం అంహోముచమాంగిరసంగగంచ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశ్వరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. మహోత్సవంలో భాగంగా స్వామివారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడే పూజాధికారులు నిర్వర్తించారు. ఆగమ పద్ధతిలో ఉపచార విధుల కైంకర్యాన్ని స్వామికి సమర్పణ చేస్తే స్వామి సంతుష్టుడవుతాడట. తద్వారా మానవాళికి కావలసినటువంటి కామ్యాదుల్ని కోరికలన్నింటినీ కూడా భగవంతుడు తీరుస్తాడు అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. అందుకే స్వామివారికి అర్చనా విధిలో ఇదిగో చూడండి, స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. అతి పవిత్రంగా కంకణ బద్ధదారులై లోకాన్నంతా కూడా జగద్రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మనల్ని అందరినీ కూడా రక్షించేటటువంటి వాడగుగాక. విష్ణు అంటారు, వేవేష్టీతి విష్ణు అని చెప్పి వ్యుత్పత్తిని చెప్తారు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు సర్వాంతర్యామి అన్నమాట ఆయన. అందుకే స్వామివారికి పంచమూర్తులుగా కూడా చెప్తూ ధ్రువభేర ప్రతిష్ఠ అనేటువంటిది సర్వలోకాలకు సుఖశాంతిని సమృద్ధిని కలిగిస్తుందట. అలాగే సమస్తములైనటువంటి కామ్యాలు పొందాలి అంటే భక్తులంతా కూడా అర్చకముఖంగా నివేదించేటటువంటి పూజల కొరకంట స్వామివారికి కౌతుక బేరం ఉండాలి అని చెప్పారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా జరిపేటటువంటి స్నపనం అంటే అభిషేకం కొరకు స్నపన బేరం ఉండాలి అని. అలాగే ఉత్సవాలను భక్తజనరంజకంగా నిర్వహించడానికి ఉత్సవ బేరము, ఆలయాల్లో పరివార దేవతలకు నివేదనాదులను పర్యవేక్షించడానికి బలిబేరాన్ని కూడా విధిగా ప్రతిష్ఠించి ఆరాధించాలట. ఇలా స్వామివారికి ఆరాధన చేయటం వలన సమస్తమైనటువంటి మానవాల్ని కూడా మోక్ష మార్గం వైపు నడిపించటానికి అతి సులువైనటువంటి మార్గంగా కూడా ఈ అర్చావతారాన్ని చెప్పారు. అందుకే ఆయన మనలందరినీ కూడా అనుగ్రహించటానికి పరవ్యూహ విభవ అంతర్యామి అర్చారూపాలై కొలువై ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మ భక్తైర్భాగవతై సహా. జగత్పిత లోకానికి రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠములో భక్తులతో భాగవతులతో ఆ లక్ష్మీదేవిని నిత్యానపాయనిగా కూడా పరస్వరూపంతో విరాజిల్లుతూ ఉంటాడట. మరి అందుకే స్వామివారిని రెండవ రూపంగా వ్యూహరూపమని చెప్తారు. క్షీరసాగర మధ్యలో శేషతల్పంపై శయనించున్నటువంటి మహావిష్ణువు దేవతలందరికీ ఋషులందరికీ కూడా క్షీరాబ్దినాథుడుగా దర్శనమిస్తాడట. అందుకే ఆయన స్థూల రూపంలో సేవించడానికి దుర్లభమైనటువంటి రూపం కాబట్టి మూడవది విభవదావతార రూపం అని చెప్తారు. అదిగో చూడండి, దీక్షాకంకణ ధారణ అతి పవిత్రంగా స్వామివారి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. భక్తులు ఏది కోరినా కూడా ఆ కోరికలన్నింటినీ కూడా తీరుస్తాడు. భక్తులు రక్షించమని ఆర్తితో ప్రార్థిస్తే ఆ ప్రార్థనలు మన్నించి స్వామివారందరినీ కూడా రక్షిస్తాడు. అనేకములైనటువంటి భక్తుల యొక్క చరిత్రలను కూడా మనం వింటే తెలుస్తుంది. పురాణాల్లో చెప్పబడినటువంటి ధ్రువుడు కానీ, ప్రహ్లాదుడు కానీ, అదేవిధంగా గజేంద్రుడు కానీ వారు ఆర్తితో
స్వామిని రక్షించమని చెప్పి ప్రార్థిస్తే నిత్యానపాయి అయినటువంటి ఆ లక్ష్మీదేవిని కూడా విడిచిపెట్టి స్వామి భక్తుల కోసం పరిగెత్తాడు. అంటే స్వామి ఎంతగానో చూడండి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా ఆ ధర్మ సంస్థాపన కోసం దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయటానికై శ్రీమన్నారాయణుడు అవతరించాడు. అదే విభోరూపంగా కూడా దశావతార రూపంగా కూడా చెప్తూ ఉంటారు. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షా కంకణ ధార నిర్వర్తిస్తూ ఉన్నారు వామహస్తానికి. అతి పవిత్రంగా నిర్వర్తించేటటువంటి ఈ కార్యక్రమం వల్ల లక్ష్మి అనేటువంటి లక్ష్మ అంటే సంపద అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఆ సమస్తమైనటువంటి ఐశ్వర్య ప్రదాయిని కాబట్టి ఆ అమ్మవారిని మనం అనేక నామాలతో కీర్తిస్తాం. ఏవం 24 నామభి బిల్వపత్రై లక్ష్మ్యర్చనం కుర్యాత్ తేన సర్వాభీష్ట సిద్ధిర్భవతి. బ్రహ్మాది దేవతలంతా కూడా లక్ష్మీ అమ్మవారిని నామాలతో ప్రణవపూర్వకంగా స్తుతించారట. అలా అమ్మవారిని స్తుతించటం వలన సమస్త సంపదల్ని ఐశ్వర్యాన్ని అలాగే శుభాల్ని కూడా అమ్మవారు కలిగిస్తుంది అని చెప్పి, ఎందుకంటే ఆ అమ్మవారు సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి ధర్మార్థ కామాదుల్ని జీవులకు అనుగ్రహింపగలిగినటువంటి శక్తియుక్తులు నిలవైనటువంటి తల్లి అన్నమాట. అదిగో దీక్షాకంకణ ధారణ. మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అఖండైర్బిల్వపత్రై మామర్చయంతి నరాభువి స్తోత్రేణానేన ఏ దేవా నరాయుష్మత్కృతేన వై తేపి శ్రియం దీర్ఘమాయు విద్యా పుత్రాన్ సువర్చసః లబ్ధ్వా భోగాశ్చ భుక్త్వాంతే నరామోక్షమవాప్నుయుః. బ్రహ్మాది దేవతలందరూ స్తుతిస్తే కూడా అమ్మవారు సెలవిచ్చారట, ఎవరైతే నన్ను మారేడు దళాలతో అర్చిస్తారో, అదిగో దీక్షాకంకణ ధారణ మన భూదేవి మాతకు కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సహనానికి మాతృమూర్తి ఎవరయ్యా అంటే ఆ భూమాత. లోకములో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా భూమాతంత సహనం కావాలి అని చెప్పి చెప్తారు. ఎందుకంటే అన్నిటినీ భరించేటటువంటి తల్లి కాబట్టి. ఆనాడు దేవదుందుభులు మోగుతూ ఉంటే ఇడా పింగళ అనేటువంటి చెలికత్తెలతో ఆవిడ సర్వాభరణ భూషితురాలైందట. స్వామి యొక్క అంకసేమపై అలరించిందట. అప్పుడు భూదేవి యజ్ఞవరాహస్వామికి జరిగిన చర్చాగోష్ఠిలో ఆ దేవదేవుడు భూదేవికి వెంకటాచల క్షేత్రానికి సంబంధించినటువంటి మహాత్మ్యాలు కూడా విశదీకరించినట్లుగా పురాణం చెప్తూ ఉన్నది. అదిగో దీక్షాకంకణ ధారణ అర్చకోరేణ్యులు కూడా స్వయంగా కంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారి కళ్యాణం లోక కళ్యాణం కాబట్టి ఆ కళ్యాణాన్ని వీక్షించడానికి సమస్త దేవతలందరినీ కూడా శేషాచలానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవతలంతా కూడా ఎప్పుడు పలుకుతారు అని చెప్పి అంటే యజ్ఞపూర్వకంగా పిలిస్తే పలుకుతారు. మరి యజ్ఞం చేసినందువల్ల లాభం ఏంటి అంటే ఆ యజ్ఞంలో వేసినటువంటి పదార్థము అగ్నిదేవుడు తీసుకువెళ్ళి ఆయా దేవతలకు అందచేస్తాడు. తద్వారా ఆ దేవతలు సంతోషించి విధిగా మనకు కావలసినటువంటివన్నీ కూడా తీరుస్తూ ఉంటారు. ఉపాసనాగ్నికుండే ఆఘార కర్మ కరిష్యే ఏతోన్వింద్రమిత్యజ్ఞాలకం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృత్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తు మగిదేవాత్ర వినమాగజంతాం మయ్యాశీరస్తు మగిదేవహూతిః దైవ్యా హోతారావనిశంతపూర్వేరిష్టాస్యామతనువాసువీరాః మహ్కై గజంతు భగాని హవ్యాకూతిः సత్యా మనసో మే అస్తు ఏనో మానిగాంకృతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామీం దేవీ ఈశ్వరుర్వీరుర్న కృణోత విశ్వే దేవాస ఇహ వీరగత్వం మాహాస్మహి ప్రజగామాతనోభిర్మారధామత్విషతే సోమరాజన్ ఉత్థన్యమానమస్యా అమేధ్యమపపాప్మాని యజమానస్య హంతు శివానః సంతు ప్రతిదశ్చదస్రశ్చన్నో మాతాం పృథివీ తోకసాతాం జాతవేదో భవనస్య రేత ఇహ సంచ తపసో గచ్చ నిష్కతే అగ్నిమస్వత్థాదతి హవ్యవాహకం సమీగర్భాజ్జనగన్యోమయో భూః అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిద ప్రసువాం తత్సవితుర్వరేణికం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాత్ వసేమతఃసురుచో వేన ఆవహాం సబుద్ధ్నగా ఉపమా అస్య విష్ఠాస్సుతశ్చయో నమసతశ్చ వివహాం ఓం బ్రహ్మానమావాహగామి ప్రజాపతిమావాహగామి పితామహమావాహగామి హిరణ్యగర్భమావాహగామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమోధేన
अग्निमुखं सोमो अर्वन्तमाशुकं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदत्यकं सभेगं पितुश्रवणीयो ददास तस्मै ओं सोममावाहगामि यज्ञाङ्गमावाहगामि इन्दुमावाहगामि चन्द्रमावाहगामि सोमस्य इदमासनं ब्रह्मसोमाभ्यां नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रे मयि यज्ञै यजमानं च देहि ओं प्रोक्षां पात्रादाधावमाधागाम् वसो सूर्यस्य रश्मिभिः दिवे त्वा अन्तरिक्षा गत्वा पृथिव्यै त्वा पोषा गत्वा उभाभ्यां देवतविदप्रहरेम वीतगे आदित्यव्यञ्जनमसि ऊर्णामृतसन्त्वास्तुनामीं स्वासस्थं देवेभ्यः विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतर्युञ्जनमसि विष्णोस्तूपोऽसि पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि श्रुतासि कृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्र्योः ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचि यच्छा प्रणययज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रे मयि यज्ञै यजमानं च देहि ओं प्रणयां को वो गिनक्ति स वो गिनक्तु संविशन्तां देवीर्विषपात्राणि देवगित्यागीं दक्षिणप्रतिधौ ब्राह्मेण तीर्थेन ओं प्रजापतिमावाहगामि इन्द्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणिधौ अग्निशोमावाहगामि वसूनावाहगामि मरुत आवाहगामि रुद्रानावाहगामि अपौपस्पृश्यां ओं श्रीविष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वरुणमावाहगामि आदित्यानावाहगामि अश्विनमावाहगामि पूषणमावाहगामि कक्षमावाहगामि कक्षदेवत सोममावाहगामि औपासनेज्ञमावाहगामि यज्ञदेवत विश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आद्यपात्रे प्रजापतिगे जुष्टुनिर्वपामि इन्द्रागे जुष्टुनिर्वपामि वसुभ्यो जुष्टुनिर्वपामि रुद्रेभ्यो जुष्टुनिर्वपामि अपौपस्पृश्याम् ओं श्रीविष्णवे जुष्टुनिर्वपामि सर्वदेवेभ्यो जुष्टुनिर्वपामि आद्यं द्रुप्यदिष्टगामिं चरं द्रुप्यदिष्टगामिं अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्ष अन्तरिता अरातकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातकः चित्पदिस्त्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदिस्त्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वा सविता पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां घृतज्ञस्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्यां चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुक्तये नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजरापवे नमः नर्यादसे नमः पंक्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः आदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुभाम् अगन्तगित्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्धस्व चेत्थवर्धगतास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवत्यसेनान्नात्येन इत्वमाधात्से आधत्स्वा समेधयस्वाहा वायुव्याधाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा अग्निशोमाभ्याग स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपौपस्पृश्या ॐ श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्यः स्वाहा अश्वेभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेज्ञाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिकार्याचरं सावित्र्या गृहीत्वा जुह्वा व्याहृतिर्जुहोति ओं भूः स्वाहा ओं भवः स्वाहा भोगं स्वः स्वाहा ओं भूर्भवः स्वः स्वाहा अतितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः
सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत आघारान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतेर्होष्के अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभाम् ॐ अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रयधान दधे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतगतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वजक्षरादग्ग स्वाहा तद्विप्रासो विपन्यवो जाक्रवाकं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भवस्व स्वाहा अतितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः దేవుడొక్కడే మాకు దిక్కుగాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కతలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కతలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద 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 పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కతలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గాలిముట జిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని గాలిముట జిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని మైల కొంత మనసు మణుగు కొంత నాయా మైల కొంత మనసు మణుగు కొంత నాయ తాలిమి నా విధి ఏమి తలచినో కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కతలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగా
గోవింద 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 గోవింద. మాయల బొరలితిమి మరచితిమి ఇంతలోనే ఛాయల శ్రీ వెంకటేశు శరణంటిమి. మాయల బొరలితిమి మరచితిమి ఇంతలోనే ఛాయల శ్రీ వెంకటేశు శరణంటిమి. రోయజొచ్చి జగమెల్ల రుచియాయ వైరాగ్యము. గోవింద 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 రోయజొచ్చి జగమెల్ల రుచియాయ వైరాగ్యము. ఆయము నాలోపలి అంతరాత్మే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కదలింతే కాని. దేవుడొక్కడే. ఓం శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మణిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అథ భగవతో మహాపురుషస్యాం శ్రీమదాదినారాయణస్యాం అచింత్యా పరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామేకతమేం పృథివ్యప్తేజో భాగవ్యాకాశహంకారమహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతేం అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకారామూర్ధ్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యశల్లోకానామధో భాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిర్దధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సాఖ్య శక్తి మధుక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకర్మణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాగాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చాం ఏతత్క్షరపర్యంతం బాల్యయౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చాం ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త ద్వైతక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుచ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృక్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే.
అస్య శ్రీమదాదినారాయణస్యాం అనేకకోటిబ్రహ్మాండనాయకస్యాం అనంతకల్యాణగుణగణగాంభీర్యస్యాం దివ్యమంగళవిగ్రహస్యాం సుదర్శనపాంచజన్యకౌమోదకే నందకశార్ంగాదిపంచాయుధరస్యాం కోటిసూర్యప్రకాశస్యాం శ్రీమతో వైకుంఠనాయకస్యాం శ్రీమద్వైఖానస భగవచ్ఛాస్త్రప్రకారేణ ఆంగేరస బారహస్పత్య భారత్వాదత్రగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవస్యాం పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్యాం పరతత్వ విభవ వ్యూహ అంతర్గామి అర్చావతార స్వరూపస్యాం శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నప్త్రేం ఆంగేరస బారహస్పత్య భారద్వాజత్రగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవస్యాం జగత్కారణభూతస్యాం మూల ప్రకృతి స్వకీయమానస్యాం త్రిగుణాత్మకస్యాం గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్యాం శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయాం ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవస్యాం సమస్తదేవతాం నికుటమకుటమనిగణ విజృంభిత పాదార విందస్యాం అర్చావతార రూప భగవత ప్రద్యుమ్నావతారస్యాం శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయాం ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రగారుషేగ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవాయాం భక్తలోక పరిపాలనాయాం కిరీటహార కేయూరాం దివ్యాభరణభూషితాయాం దివ్య కౌస్తుభాలంకృతాయాం దివ్య పీతాంబరధరాయాం దివ్యమాల్యోభిశోభితాయాం ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడ వాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినో అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయాం రుగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరవల్గునే నక్షత్రే కన్యారాశౌ జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి రుగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణేత్రవత్రగారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహూశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగేశగాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాక సుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరాः సర్వభూతాः సాక్షిణः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. వైదిక క్రియలన్నీ కూడా సమాప్తం చేసి ఆ తదుపరి స్వామివారికి గోత్రప్రవలతో గోత్రం వంశ ఋషి అనుక్రమాన్ని కూడా తెలియచెప్తూ మహర్షులు తత్సంబంధ కూటస్థ సంతతి పుత్రపౌత్ర పరంపరలోని వారు అంతా కూడా ఇప్పుడే విన్నాం. దీని ద్వారా స్వామి యొక్క పరంపర అనేటువంటిది ఆ గోత్రం ఒక వంశం యొక్క మూల సంతతిని తెలియచేస్తున్నట్లుగా కూడా ఇప్పుడే మనం తెలుసుకున్నాం. అదుగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి ఈ స్వామివారి యొక్క కళ్యాణం లోకరక్షణార్థమే, లోకం క్షేమం కోసమే అనేటువంటిది కూడా ఆ మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి
హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి ఈ మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా ధారణగా ధరింపజేయబోతూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల యొక్క వివాహ ఘట్టం ఈ కళ్యాణోత్సవాన్ని 12 పురాణాల ద్వారా కూడా తెలుసుకోవచ్చనమాట. అందుకే వ్యాసుల వారు ద్వాదశ పురాణాంతర్గత వెంకటాచల మహాత్మ్యం అని చెప్తూ అర్చావతార రూపము అనేటువంటిది అర్చన అంటే విగ్రహ రూపంలో కొలువైనటువంటి స్వామివారుగా కూడా చెప్తూ ఉంటారు. మనం విష్ణువాలయాల్లో పంచబేరాలను ఆగమోక్తంగా ప్రతిష్ఠించి నిత్యం ఆరాధిస్తే లోకములోని ప్రజలంతా కూడా సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటారు అని శాస్త్రంలో చెప్పబడింది. పంచానాం స్థాపనం నిత్యం శాంతి పుష్టి సుఖప్రదం. అందుకే మన వెంకటేశ్వర స్వామి వారికి పంచమూర్తులను ఆగమ మంత్ర వ్యావహారిక పరిభాషల్లో కూడా పేర్కొంటారు. అంటే ధ్రువబేరమని చెప్తారు. విష్ణు మూల విరాట్ అని. కౌతుక బేరమంటారు. పురుష భోగ శ్రీనివాసమూర్తి అని. ఉత్సవ బేరమంటారు. సత్య మలయప్ప స్వామి అని. స్నపన బేరమంటారు. అచ్యుత ఉగ్ర శ్రీనివాసమూర్తి అని. బలిబేరమంటారు. అనిరుద్ధ కొలువ శ్రీనివాసమూర్తి అని. అంటే ఈ పంచమూర్తుల యొక్క విష్ణువు యొక్క మహారూపాలైనటువంటి విష్ణు మహావిష్ణు సదావిష్ణు వ్యాపినారాయణని సూచిస్తుందన్నమాట. అందుకే ఇందాక మనం స్వామివారి గోత్ర పరంపరలో వీటి యొక్క ప్రాధాన్యత కూడా తెలియచేశారు. అంటే పరబ్రహ్మ రూపము అనేటువంటిది చతుష్పాత్తుగా వర్ణించబడితే ఆ పరబ్రహ్మ యొక్క నిగూఢమైనటువంటి అద్భుతమైనటువంటి రూపమంతా కూడా 4 గుణాల మీద ఆధారపడింది అని శాస్త్రాల్లో చెప్పారు. అందుకే మహోన్నతమైనటువంటి గుణాలతో పరబ్రహ్మ రూపాన్ని భక్తులమైనటువంటి మనమంతా కూడా ధ్యానం చెయ్యాలన్నమాట. అలా విగ్రహారాధనలో భాగంగా ముక్తి పొందటానికి అతి గొప్ప ఫలితాలనిచ్చేటటువంటి సులభమైనటువంటి మార్గము ఏది అనంటే వైఖానస సాంప్రదాయంలో చెప్పారన్నమాట. అందుకే ఈ స్వామివారికి విష్ణువుతో కూడినటువంటి 5 మూర్తులు పంచవ్యూహాలుగా చెప్పారు. ఇందాకే గోత్రప్రవర్లో కూడా ఈ ప్రస్తావన అనేటువంటిది చేశారు. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చా స్వరూపాలు అని పంచవిధ వ్యూహాత్మకంగా కూడా శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపాన్ని కూడా ఇప్పుడే విన్నాం. అంత గొప్పగా మానవాళిని మోక్షమార్గం వైపు నడిపించేటటువంటి ఇందాక మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహోధవామనః రామో రామశ్చ కృష్ణ కల్కీతితే దశ అని భగవాన్ని సేవిస్తే మనకి ఏం కలుగుతుంది అనంటే మరి అసాధ్యమైనటువంటి వాటినన్నింటినీ కూడా సుసాధ్యాలు చేసుకోవచ్చు. అందుకే మనకి అంతర్యామి స్వరూపంగా 4వ దాన్ని చెప్తారు. అంగుష్ట మాత్ర రూపంలో ఉన్నటువంటి పరమాత్ముడు అందరి జీవుల యొక్క హృదయాల్లో నివసిస్తాడు. మనం భగవద్గీతలో పరమాత్మ చెప్పి ఉన్నాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. భగవంతుడే స్వయంగా చెప్పాడు. అంటే మనం సముద్రంలో ఒక అగ్ని ఉంటుంది, అలాగే అరణ్యాల్లో ఒక అగ్ని ఉంటుంది, మన శరీరంలో కూడా ఒక అగ్ని ఉంటుంది. మరి సముద్రంలో ఉన్నటువంటి అగ్ని ఏది అని అంటే బడబా అగ్ని అంటారు. మరి అలాగే అరణ్యాల్లో ఉన్నటువంటి అగ్నికి ఏం పేరు అని అంటే దావాగ్ని అంటారు. మరి మన శరీరంలో ఏ అగ్ని ఉంది అంటే భగవంతుడే చెప్పి ఉన్నాడు, నేను అందరి శరీరాల్లో వైశ్వానర రూపుణ్ణై మీరు భుజించేటటువంటి భక్ష్య భోజ్య చోష్య లేహ్య పదార్థాలన్నింటినీ కూడా నేను జీర్ణము చేస్తున్నాను అని అంటాడు. అందుకే మనం ఏది భుజించినా కూడా మనం భుజించేటటువంటి ఈ ఆహార పదార్థాలు 4గింటిలో వాటిని ఆ స్వామివారే వైశ్వానర రూపుడై భచనం చేస్తున్నట్లుగా కూడా జఠరాగ్ని రూపంలో ఆయన ప్రాణుల యొక్క శరీరంలో ఉండి ప్రాణ అపానాది వాయువులతో కూడా కలిసి మనం భుజించేటటువంటి వాటిన్నింటినీ కూడా పచనం చేస్తున్నాడనమాట. అందుకే ఆయన తత్వం అంతర్యామి తత్వం అని అంటారు. అది యోగులు మాత్రమే దర్శించగలరన్నమాట. జ్ఞాన యోగ సాధన చేస్తూ కఠోర దీక్షతో ఉన్నవారికే అంతర్యామిని దర్శించేటటువంటి రూపం సాధ్యమవుతుంది. మరి చివరిదేది అంటే అర్చావతార రూపం. అదిగో స్వామివారి యొక్క ముఖ్యమైనటువంటి రూపం. అది స్థూల శరీరంతో మన చక్షువులతో అనుభవాన్ని పొంది సులభంగా దర్శించగలుగుతాం అన్నమాట ఈ అర్చావతార రూపాన్ని. అందుకే పుణ్యక్షేత్రాల్లో స్వయం వ్యక్తమని దివ్యమని సైద్యం పౌరాణిక మానుష విభజనతో కూడా అర్చారూపంలో భక్తులమైనటువంటి మనందరి యొక్క పూజలు స్వయంగా స్వీకరిస్తారన్నమాట స్వామివారు. ఆయన సులభమైనటువంటి మార్గంలో మోక్ష సాధన కలిగించేటటువంటి రూపంగా కూడా చెప్తూ ఉంటారు. అందుకే
స్వామివారికి ఈ ఆరాధనా విధానము అత్యంత శ్రేష్టమైంది అని చెప్పి కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. ఆనాడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వైశాఖ శుద్ధ దశమి నాడు అదిగో చూడండి, స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకి ధారణగా నిర్వర్తించబోతున్నారు. పూజాధికారులు నిర్వర్తించి సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారే చెప్పారట ఉకుళామాలికకు, త్రేతాయుగములో నేను రామచంద్రావతారం దాల్చినప్పుడు జనకుని మాట పాలించటానికే అడవులకు వెళ్ళినప్పుడు రావణుడు సీతను అపహరించి వచ్చినటువంటి సమయంలో అగ్నిదేవుడు వాణ్ణి మోసపుచ్చి సీతస్థానములో వేదవతిని సృష్టించి సీతను అగ్నిదేవుడు భద్రపరిచాడట. మరి మాయాసీతను రావణుడు ఎత్తుకొని వెళ్ళాడు. మరి రావణుని సంహరించి సీతను అగ్నిప్రవేశం చేయించాను అని కూడా ఆనాడు చెప్పాడు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. హోమం హోష్కేం అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవిత ప్రసుభాం. ఓం అగ్నిరేతు ప్రథమో దేవతానా పుంసోస్య ప్రజాం చుతమర్త్యపాశాత్ తదయగం రాజా వరుణో న మన్యతాం యథే యజ్ఞస్త్రీ పౌత్ర బహిర్నరో దాత్ స్వాహాం ఇమామగ్నిస్త్రాగతాం గారః పత్య ప్రజాం చుతమర్త్యపాశాత్ తదయగం రాజా వరుణో న మన్యతాం యథే యజ్ఞస్త్రీ పౌత్ర బహిర్నరో దాత్ స్వాహాం ఇమామగ్నిస్త్రాగతాం గారః పత్య ప్రజామస్కేన గతు దీర్ఘమాయుః అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమభిప్రబుధ్యతాం. యజ్ఞస్వాహాం ఓం భూస్వాహాం ఓం భువస్వాహాం ఓం సువస్వాహాం ఓం భూర్భవస్సువస్వాహాం అతిథేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః
देवसवितप्रासाभिः श्रीश्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्येति तेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवाम् इमान् लाजानामित्यभिकार्याम् इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोते क्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोते क्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोते क्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भवस्वस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासाभिः श्रीश्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवाम् ओम अतो देवा अवन्तु नो गतो विष्णुर्विजक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विजक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पागं सुरे स्वाहा त्रीणि पदा विजक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वजक्षराददग्ग स्वाहा तद्विप्रासो विवन्यभोजाकृवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भवस्वस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासाभिः श्रीश्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्गुण्यार्थम् उपरिष्टादन्त होमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवाम् ओम यदस्य कर्मणोत्यरीरितं यत्वान्योनमिहाकरम् अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नगे नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इंद्राग स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषजं दुरिष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवेभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति क्षेमहि स्वाहा समिदसि तेजोऽसि तेजोमगिदेहि स्वाहा यमस्य देमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य देमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य देमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो देमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्त जिह्वा सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा गतन्ति सप्तगो नीराप्रणस्व घृतेन स्वाहा अग्निर्भुक्तग स्वाहा वेदिर्भुक्तग स्वाहा द्यौर्भुक्तग स्वाहा पृथिवीभुक्तग स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तग स्वाहा अग्निर्जीर्णग स्वाहा वेदिर्जीर्णग स्वाहा द्यौर्जीर्णग स्वाहा पृथिवीजीर्णग स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णग स्वाहा
ఓం తథాన విద్వాననష్టోత్థుతేనాం పూర్ణమాహుతింజో విమనసా ప్రజాపతగే స్వాహా ఆద్యశేషమింద్రాగజోమి స్వాహా అగ్నిస్తృప్యదో వేదిస్తృప్యదో ద్యౌస్తృప్యదో పృథివీస్తృప్యదో బ్రహ్మాత్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ దృప్యంతాం అదితేన్వమక్కస్థాః అనుమతేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవసవిధప్రాసావేః ఆవాహిత దేవతాభ్యో మహాగధాస్మధా స్థానం ప్రవేశగామి సర్వం మే భూగాత్ స్వాహా అక్షితమక్షిత్తేజోమి అక్షితమసి మామే క్షేష్ఠాః ప్రాచ్యాం దక్షిణాగాం ప్రతీచ్యాం ఉదీచ్యాం ఊర్ధ్వాగాం అధరాగాం మార్జగంతాం పశ్చిమతః పరిధివపనగాం దక్షిణతః పరిధివపనగాం ఉత్తరతః పరిధివపనగాం పశ్చిమతో విష్ణోః సదనమసీం దక్షిణతో విష్ణోః సదనమసీం ఉత్తరతో విష్ణోః సదనమసీం ప్రాచ్యాం విష్ణోః సదనమసీం సర్వాన్యాన్ పరిసమోహ్యాం గ్రంథిం విసృజ్యాం అపౌపస్పృశ్యాం అద్భిప్రోక్ష్యాం ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాగంతామాప ఓషధయో మరుతాం పృషదయస్తదివం గచ్చతతో నో వృష్టిమేరగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకుం శుద్ధ్యంతాం దేవసదనం త్రగాగుషం జమదగ్నేః కస్య పశ్యత్రగాగుషం యద్దేవానాం త్రగాగుషం తన్మే అస్తు త్రగాయుషం త్రగాగుషం జమదగ్నేః కస్య వశ్యత్రగాగుషం యద్దేవానాం త్రగాగుషం తన్మే అస్తు త్రగాయుషం దీర్ఘాయుత్వాగ్యా బలాగ్యా శతాగ్యా శతం చ వర్చసే త్రగాగుషం ఆపోహిష్టామయోభవస్థాన ఊర్తే దధాతనాం మహేరణాగచక్షుషే యో వశ్రవతమోరసస్తస్య భాజగతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా గజన్వథాం ఆపో జనయథా జనః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసనాం యద్ధుదంతు మగాదేవ పరిపూర్ణం తదస్తుతేం ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాకేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్యర్ఘ్య ఆచమనం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి అగ్నిపురుషాయ నమః పునః పాత్యర్ఘ్య ఆచమనం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి ఆద్యోపహారం సమర్పయామి ఆద్యోపహారం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రధాన హోమగుండం దగ్గర అర్చకవరేణ్యులు
లాజహోమాదుల్ని కూడా నిర్వర్తించారు. లాజములు అంటే ఒరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా రక్షాతిలక ధారణ, అగ్ని గాయత్రీ జపాన్ని పూర్ణాహుతిని నిర్వర్తించి అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుణ్ణి మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటూ ఇటూ దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. శతమఖమణిమణి నీలాచారు కల్హారాస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. యోగులకే దుర్లభమైనటువంటి తురీయ యోగ సమాధిని అప్రయత్నంగానే పొందినటువంటి గోదాదేవి అదృష్టవంతురాలు. ఎందుకంటే స్వామివారిని వివాహమాడాలి అనేటువంటి తలంపుతో మరి భక్తాగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి సశరీరంగా స్వామివారిలో ఐక్యమైంది. అంత భక్తితో స్వామివారిని ఆరాధించి సేవించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపిస్తూ కూడా ఆనాడు మంగళ స్నానాలు చేయించి దివ్యాలంకార భూషితురాలుగా చేశారట. అదుగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మన మహాలక్ష్మి అమ్మవారికి ధారణ చేసి అలంకరణ చేసి ఆ తదుపరి మరలా స్వామివారికే సమర్పిస్తూ ఉన్నారు. గోదాదేవి సాక్షాత్తు భూమికి అవతరించినటువంటి లక్ష్మీదేవి వలె దివ్యమైనటువంటి తేజస్సుతో సుందర విగ్రహ రూపం కూడా ప్రకాశిస్తూ ఉన్నదట. మరి అక్కడ ఉన్నటువంటి బంధువులు కానీ ఆప్తమిత్రులు కానీ ముత్తైదువులు కానీ ఆమెను సర్వాలంకార భూషితురాలుగా చేశారట. అలాగే పూజా పుష్పాలతో కూడా నిండుగా పూలజడ వేశారు అమ్మవారికి. శరీరములో శ్రీగంధమలది, నుదుట కస్తూరి తిలకాన్ని కళ్యాణం బొట్టు కూడా వైష్ణవ రీతిలో అలంకరించారు. అదిగో స్వామివారికి అలంకరించబడినటువంటి అదే వరమాలను మరలా భూదేవి మాతకు కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. మరి స్వామివారి ఊర్ధపుండ్ర రేఖామాత్రంగా కూడా నుదుట దిద్దారట. నల్లని 9 రెక్కల వంటి నీలవేణిని కూడా దువ్వి అందంగా కేశాలంకారం చేశారు అమ్మవారికి. మరి అలాగే నుదుటిన చుక్క, బుగ్గన అగరు చుక్క, కాళ్లకు పారాణితో కూడా కొత్త పెండ్లి కూతురు శోభలో వెలిగిపోతూ ఉంది. మరి మన స్వామివారేమన్నా తక్కువడా అంటే ఆయన సాక్షాత్తు పెళ్లి కొడుకు పూలరంగడే. మరి సమస్తమైనటువంటి పుష్పాలతో స్వామివారిని దివ్య వైభవంతో అలంకరించారండి. అంటే భక్తికి దాసోహమయ్యాడు స్వామివారు. అందుకే గోదాదేవి అడిగినటువంటి కోరికనంతా కూడా తీర్చాడనమాట. అందుకే నన్ను భజయించువారు ఉందురు నాయందు నిక్కముగను, నేనుందు వారి యందు నిక్కముగ నన్ను భజయించు కథనా. ఎవరైతే స్వామిని సేవిస్తారో వారు తప్పక స్వామివారినే చేరతారు అని చెప్పి కూడా స్వామి చెప్తూ ఉన్నాడు. నన్ను నమ్ముము మానవా నాయందు భక్తి గలవాడగుము, నన్ను పూజింపుమోయి చేరెదవు నన్ను నిక్కంబుగాను. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా వీక్షించబోతూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. Oh